హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక లెహెంగా అండి. ఇప్పుడు వచ్చేసి దీని కటింగ్కి స్టిచ్చింగ్ వీడియో చూపించబోతున్నానండి. నేను వచ్చేసి ఒక ఫుల్ శారీలో నుంచే ఈ 3 మీటర్స్ ఈ క్లాత్ యూస్ చేసి లెహెంగా స్టిచ్ చేశాను. ఒక 2.5 మీటర్ వచ్చేసి పైట్ అండి, ప్లస్ బ్లౌజ్ స్టిచ్ చేశానండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. దాన్ని కూడా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చూసేయండి. ఇదేనండి ప్రిన్సెస్ కట్ బ్లౌజు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది కూడా ఆల్రెడీ ఉందండి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఇంకొచ్చేసి బయట చూపిస్తాను చూడండి. ఒక 2.5 మీటర్ తీసానమాట. ఈ పాప చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా సెట్ అయిందండి. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే ఒక ఫుల్ శారీ తోటి మనము లంగా ఓణి సెట్ చేయలేం కదా. ఇది వచ్చేసి బయట అండి 2.5 మీటర్ తోటి. ఫస్ట్ వచ్చేసి నేను ఏ విధంగా శారీలోంచి బ్లౌజ్ పీస్ తీయంగా మిగిలిన క్లాత్ అండి ఇదంతా. చూడండి, శారీలోంచి బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట. నేను వచ్చేసి ఫస్ట్ పైటను తీస్తున్నానండి. ఒక 2.5 మీటర్ వచ్చేసి పైటను తీస్తున్నాను. చూడండి, అందుకే కొలుచుకుంటున్నానండి ఇదంతా కూడాను. చూడండి ఈ 2.5 మీటర్ని కొలుచుకుని వచ్చేసి దీని వచ్చేసి కట్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఇది వచ్చేసి బయటకు వచ్చేసి ఫస్ట్ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకొచ్చేసి మెజర్మెంట్స్ ప్రకారమే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేశానండి. అది కూడా ఆల్రెడీ ఉంది మన ఛానల్, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మెజర్మెంట్స్ ప్రకారమే ఈ కింద లెహంగా కూడాను నేను కట్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఈ బయట పక్కన పెట్టేస్తాను. ఇది ఒకసారి కొలుచుకుంటున్నానండి ఎంత ఉందనేసి. నాకు ఎగ్జాక్ట్గా 3 మీటర్స్ ఉందన్నమాట. ఒకసారి కొలుచుకుంటున్నాను చూడండి, 3 మీటర్స్ ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకు పొడవు నాకు ఎంత కావాలండి? 43 ఇంచులు అనమాట. పాప కావాల్సిన పొడవు వచ్చేసి పైన 2 ఇంచులు పట్టి తీసేయంగా నాకు 41 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అంటే ఈ శారీ కూడా 43 ఇంచెస్ ఉందనమాట. పైనుంచి ఒక 2 ఇంచెస్ తీసేస్తున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసేసుకొని మార్క్ చేసుకున్నదంతా కూడా కట్ చేసేస్తున్నానండి. ఇంకా పైన వచ్చేసి 2 ఇంచులు పట్టి పెట్టేస్తాం కదా నడుం దగ్గర, అందుకోసమనండి. చూడండి, చాలా క్లియర్గా, చాలా సింపుల్గా ఎవరైనా కూడాను ఈ ఒక్క వీడియోతోనే క్లియర్గా కట్ చేసి స్టిచ్ చేసుకునే విధంగానే చెప్పానండి. సైడ్ కూడా మీరు చూశాను కదా, ప్రెస్సింగ్ బటన్స్ పెట్టానండి. మీ ఇష్టం అనమాట. జిప్ అయినా పెట్టుకోవచ్చు, ఉక్సరీ అయినా పెట్టుకోవచ్చు. కానీ నేను వచ్చేసి ఆ బటన్స్ పెట్టేశాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి పైన ఒక 2 ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఇదంతా కూడాను ఎక్సెస్ అనమాట, మనకి ఇది అవసరం లేదు, ఇదంతా కట్ చేసేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా కింద వైపు నుంచి మొత్తం 41 ఇంచెస్ అని పెట్టుకోవడం కంటే శారీ ఎంత పొడవు ఉందో చెక్ చేసుకొని పైన ఎంత ఎక్సెస్ ఉందనేది అంతవరకే మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నానండి. అంటే ఈజీ అనమాట. కింద వైపు నుంచి మళ్ళీ 41 ఇంచులు పెట్టుకుంటూ రావడం కంటే కూడాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ శారీకి వచ్చేసి నేను ఫస్ట్ ఫాల్స్ కుడుతున్నానండి. కింద వైపున వచ్చేసి ఇవి వచ్చేసి 2 సిల్క్ ఫాల్స్ తీసుకున్నాను. ఈ విధంగా జాయిన్ చేసేసుకొని చూడండి, కింద వైపున వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకుంటూ వస్తున్నానండి. నేను నార్మల్ మిషన్తోనే కుడుతున్నానండి ఫాల్ కూడాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ పావడా ఈ లెహంగా కుట్టుకునే విధానంలో 2 ఉంటాయండి. ఒకటి వచ్చేసి నాడా విధానం, వచ్చేసి నాడా పెట్టుకుంటాము. 2 వచ్చేసి నడుము దగ్గర, ఇంకోటి వచ్చేసి హుక్కు పెట్టుకుంటాం కదండి. ఈ హుక్కుకు వచ్చేసి నడుము కొలత, అంటే మనం పావడా ఎక్కడ కట్టుకుంటామో ఆ కొలత తీసుకుంటాం కదా. అది హిప్ కొలతని, నడుము కొలతని చెప్తుంటారు కదా. అందుకని ఎక్కడ కొలత తీసుకున్నామో దానికి ఒక 4 ఇంచులు, లేదంటే మహా అంటే ఒక 5 ఇంచుల కంటే ఎక్కువ తీయొద్దండి. అది ఇప్పుడు నాడా పెట్టుకున్నామంటే అది మీ ఇష్టం అండి. కస్టమర్ వచ్చేసి లేదంటే మనకు కొంచెం ఎక్కువ లూజ్ పెట్టండి, పెరిగే పిల్లలు కదా అని అడిగితే ఒక 5-6 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆ హుక్కు దానికి మాత్రం ఎక్కువ పెట్టకూడదండి. దీనికి ఎక్కువ పెట్టుకున్న నాడా కాబట్టి మనకు జరిపి కట్టేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదండి. అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. నాడా అంటే కొంచెం ఎక్కువ లూజ్ పెట్టుకున్న, నడుము కొలత కంటే కొంచెం ఎక్కువ లూజ్ పెట్టుకున్నా పర్వాలేదు. కానీ హుక్కు పెట్టుకుంటున్నాము అంటే మాత్రము ఒక 4-5 ఇంచెస్ కంటే ఎక్కువ వెళ్ళొద్దండి. 4 అంతే, మహా అంటే 4 ఇంచెస్ అంతే అండి, అంతకంటే ఎక్కువ వెళ్ళొద్దు. ఇంకా చెప్పాను కదా, నాడా అంటే ఎక్కువ పెట్టేసుకోండి. నేను వచ్చేసి ఈ పాప నడుము కొలత వచ్చేసి 27 అండి. 27కి ఒక 4 ఇంచెస్ యాడ్ చేసేసాను. 4 ఇంచెస్ యాడ్ చేస్తే ఎంత అండి? 31 ఇంచెస్ అనమాట. ఇప్పుడు వచ్చేసి టోటల్ నాకు 31 ఇంచెస్ అనమాట. 31 ఇంచెస్కి ఏ విధంగా కొలత పెట్టేసుకొని ఈవెన్గా 1 ఇంచ్ ఫ్రిల్ పెడతాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, క్యాలిక్యులేటర్తో సహా. చూడండి, ఇక్కడ వచ్చేసి కింద వైపునంతా ఫాల్ కుట్టేసాను కదా. ఇప్పుడు నేను చెప్పాను కదండి, టోటల్ నాకు వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన నడుము ఎంత అండి? 31 అనమాట. క్లాత్ ఎంత ఉందండి? 116 ఇంచులు ఉందనమాట. దాన్ని డివైడెడ్ బై చేసి 31 చేస్తే ఎంత ఉందండి? 3:30 వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఒక 1 ఇంచ్ నేను ఫ్రిల్ ఫోల్డింగ్ కోసం పక్కన పెట్టేసుకున్నానండి. అక్కడి నుంచి ఆ 1 ఇంచ్ వదిలేసి 3:30 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ గమనించండి, ఒక ఫ్రిల్ పెట్టేసాను కదా 1 ఇంచ్ గ్యాప్ తోటి. ఇక్కడ చూడండి 3:30 మార్క్ చేసుకున్నాను, ప్లస్ 1 ఇంచ్ మార్క్ చేశాను. ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. అంటే ఈవెన్గా వస్తుంది. మనకి ఎన్ని ఇంచుల క్లాత్ ఉందో చివరి వరకు కూడా మనం ఏ డౌట్ లేకుండా ఫ్రిల్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఇంతకుముందు వచ్చేసి మనం అందాజగా పెట్టుకోవడం వల్ల చివరికి వచ్చేసరికి మధ్యలోనూ కొంచెం ఎక్సెస్ వస్తుంది కదా క్లాత్. అందాజగా పెట్టడం కంటేను ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రిల్ ఈ విధంగా 1 ఇంచ్ ఫ్రిల్ వస్తుంది. క్లాత్ కూడా చివరికి వచ్చేసరికి ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదండి. చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్లాత్ని ఇంచెస్లోనే కొలవాలన్నమాట. 2 చివర్ల వైపులా 1 ఇంచ్ 1 ఇంచ్ వదిలేసానండి నేను. ప్లస్ ఇంకా ఎన్ని ఇంచులు వచ్చిందంటే 116 ఇంచులు వచ్చేసిందనమాట. అంటే 2 ఇంచులు వదిలేయంగా ఖర్చు కోసం 116 ఇంచులు వచ్చింది. నాకు నడుము కొలత ఎంత కావాలి, 27కి ఒక 4 ఇంచెస్ యాడ్ చేశాను కదా, 31 అనమాట. ఈ 116 డివైడెడ్ బై 31 చేస్తే నాకు ఎంత ఉందండి, 3:30 వచ్చిందనమాట. అదే 3:30 ఇప్పుడు మార్క్ చేసుకొని ఫ్రిల్ పెడుతున్నాను. ఇక్కడ మన ఇష్టం అనమాట, 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టుకోవాలన్నా హాఫ్ ఇంచ్ అనేది. నేను వచ్చేసి వీటికి వచ్చేసి 1 ఇంచ్ ఫ్రిల్లే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటున్నాను. మీరు ఒకసారి ఈ పద్ధతిని ఫాలో అయ్యి చూడండి. ఇంతకు ముందు వచ్చేసి 4 భాగాలుగా ఘాట్లు పెట్టుకోవడం అట్లా చేసేవాళ్ళం కదా, ఇప్పుడు అట్లా అవసరం లేదండి. ఈ పద్ధతి వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన పని లేదు. సగం వరకు వచ్చాక ఫ్రిల్ మనం అనుకున్నంత నడుం కొలత ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోవాల్సిన పని లేకుండా ఒకసారి స్టార్ట్ చేస్తే ఎండ్ అయిన తర్వాత చూసుకోవచ్చండి, ఏ డౌట్ లేకుండా కూడాను. అంత పర్ఫెక్ట్ అనమాట. ఫ్రిల్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి క్లాత్ కూడా ఎక్కువ తక్కువ ఏం మిగలదు. మహా అంటే చివరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు ఎక్కువైనా ఉండొచ్చు ఈ క్లాత్ ప్రకారం, లేదంటే కొంచెం తక్కువైనా ఉండొచ్చు. అంటే ఆ చివరికి వచ్చే ఫ్రిల్ని కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. అంతేనండి, ఈ మెథడ్లో ఇంకేమీ ఉండదు. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఎవరికైనా కూడాను. ఒకసారి మీరు ట్రై చేయండి. అంతేనండి, చూడండి ఈవెన్గా వస్తున్నాయా లేదా. నేను మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నానండి ఎన్ని ఇంచులు ఉందా అనేసి. నాకు వచ్చేసి కరెక్ట్గానే ఉందనమాట. చూడండి ఇంకా చివరికి వచ్చేసిందిలేండి. చివరికి వచ్చేసరికి ఇంకొకసారి చూసుకుంటున్నాను. అంటే అటు ఇటు 1 ఇంచ్ వదిలిపెట్టాం కదా, అది పోను నాకు ఎగ్జాక్ట్గా 31 ఇంచెస్ వచ్చేస్తుందండి. అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ మెథడ్ ఫాలో అవ్వడం వల్ల. ఇక్కడ చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను ఫోల్డ్ చేసేసుకొని ఎన్ని ఇంచులు వచ్చేసిందని. 1 ఇంచ్ వదిలేయంగా నాకు 15.5 వచ్చిందంటే 31 ఇంచులు అనమాట ఫోల్డింగ్ మీద. ఇక్కడ చూడండి, లైనింగ్ గురించి మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే 2 ఇంచెస్ క్లాత్ 2 మీటర్ల క్లాత్ అయినా సరిపోతుందండి. వీళ్ళు వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ కండి, మాకు కొంచెం ఎక్కువ గేరాగా ఫ్రీగా ఉండాలి కదా డ్యాన్స్ వేయడానికని అంటేను నేను వచ్చేసి 3 మీటర్స్ పట్టిందండి. లేకపోతే 2 మీటర్స్ వచ్చేసి 6 ముక్కల పావడా పద్ధతిని లాంగ్ ఫ్రాక్స్కి అన్నిటికీ కూడాను కట్ చేస్తాను కదా, ఆ పద్ధతి ఈ పాపకు కూడా సరిపోతుంది. అంటే పొడవు తక్కువే ఉంది, ప్లస్ నడుము కూడా చిన్న సైజే కాబట్టి అండి. కానీ వాళ్ళు అట్లా కాదండి, మాకు ఎక్కువ గేరా కావాలి అన్నప్పుడు నేను వచ్చేసి క్లాత్ ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్ ఇంకా స్ట్రైట్ అనమాట. ఒక్కొక్క మీటర్ని విడివిడిగా కట్ చేసుకొని వాటన్నిటిని జాయింట్ చేసేసుకొని సేమ్ 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టేసుకున్నానండి. సేమ్ అదే ఇంతకుముందు క్యాలిక్యులేటర్తో చేశాను కదా, ఆ పద్ధతిలోనే నాకు వచ్చేసి 2.5 మీటర్ వరకు వచ్చినట్టుందండి. అందుకనేసి దీంతో పాటు యాజ్ ఈజీగా ఫ్రిల్ పెట్టడానికి కుదరలేదనమాట. అందుకనేసి దానికి విడిగా ఫ్రిల్స్ పెట్టాను. ఇప్పుడు చూడండి, ఫ్రిల్ పెట్టేసి జాయిన్ చేసేసాను కదా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి. ఇక్కడ ఒక 5-6 ఇంచెస్ అండి ఈ విధంగా ఫోల్డ్ చేసి, 1 ఇంచ్ ఆల్రెడీ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇది అయిపోయింది కదా. ఒకసారి కొలుచుకొని చూసుకుంటున్నాను. చూడండి, ఎగ్జాక్ట్గా నాకు 31 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసాము. ఇది వచ్చేసి నడుము పట్టి కోసము 4.5 ఇంచ్ పొడవు తీసుకున్నానండి. 4.5 ఇంచ్ పొడవు 4.5 ఇంచులు వెడల్పు తీసుకున్నాను. మనకు కావాల్సింది ఎంతండి, 31 కదా. ఒకవైపున ఫోల్డ్ చేస్తానండి, ఇంకో వైపున అయితే ఫోల్డ్ చేయలేదు. ఒకసారి గమనించండి. ఫస్ట్ ఈ లైనింగ్ని కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి. అదే మీరు హుక్కులాగా కావాలి అనుకుంటే ఈ పట్టీ ప్లేస్లో మీరు క్యాన్వాస్ యూస్ చేయండి. అప్పుడు స్టిఫ్గా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి. కానీ ఇట్లా నాడా వేసుకునే దానికైతే మాత్రం మీరు క్యాన్వాస్ యూస్ చేయొద్దు. అంతేనండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా కొలుచుకొని ఒకవైపున ఫోల్డ్ చేసేసాను. సేమ్ ఇంకో వైపున కూడా ఫోల్డ్ చేసుకున్నానండి. ఇంకో వైపున ఎక్సెస్ ఉన్నా ప్రాబ్లం లేదు. మళ్ళీ అది ఎక్సెస్ ఉంటే ఏ విధంగా ఫోల్డ్ చేయాలి, నడుము పట్టిని కుట్టేటప్పుడు అనేది కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను అందాజగా ఊరికే 2 వైపులా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫినిషింగ్ మంచిగా రావాలంటే లోపల వైపున పెట్టే నడుము పట్టిని కుట్టాలండి. చూడండి, ఈ విధంగా లోపల వైపున పెట్టుకుని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా సర్దుకుంటూ ఫ్రిల్స్ని ఏమైనా ఫోల్డ్ అవుతాయేమో చెక్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావడమే. ఒకసారి చూడండి, మీరు ఈ పద్ధతి అలవాటు చేసుకుని పై వైపున పెట్టి లోపల వైపుకి ఫోల్డ్ చేయొద్దండి. ఇప్పుడు లోపల వైపున లైనింగ్ వైపున పెట్టి ఫస్ట్ ఒక కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఆ తర్వాత పై వైపుకి మళ్ళీ ఇచ్చండి. నిజంగా మీకు బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ రాకపోతే అప్పుడు అడగండి. ఇక్కడ నాకు చివరిని ఎక్సెస్ వచ్చింది కదా, దాన్ని చూడండి ఫోల్డ్ చేసేసాను. ఈ విధంగా కుట్టేసానండి. అంతేనండి. అంటే ఎక్సెస్ వచ్చినా కూడాను ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పడానికి కోసం మీకు చూపించానండి. ఇక్కడ చూడండి, మళ్ళీ పై వైపుకి మళ్ళీ ఇచ్చి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నానండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఫినిషింగ్.
మళ్ళీ ఇది కుట్టిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్, పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఒక కుట్టేసేస్తానండి. చూడండి మీకే అర్థమవుతుంది, చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అంటే నడుము పట్టి కుట్టాలంటే ఫస్ట్ లైనింగ్ వైపున లోపల వైపున కుట్టేసి పై వైపుకి తిప్పించుకోవాలి. అంతేగాని పై వైపున కుట్టి లోపల వైపుకి తిప్పొద్దు, ఇప్పుడు బాగా రాదండి కుట్టు. అందుకోసం ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఒక కుట్టేసేస్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసానండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను కింద వైపున వచ్చేసి లైనింగ్కి అంచు కుట్టలేదు కదా, అది కుట్టేద్దామండి. చూసారు కదా లోపల కానీ పై వైపున కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అందుకని లోపల వైపున పెట్టి పై వైపుకి మళ్ళీ ఇచ్చండి. ఇక్కడ చూడండి కింద వచ్చేసి లైనింగ్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నానండి. అంచుని ఫోల్డ్ చేసి కుట్టలేదు కదా మనము, ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి. లెహంగా కుట్టడం అంటే చాలా ఈజీగా అయిపోద్ది, చాలా సింపుల్ కూడాను. చూడండి మెయిన్ వచ్చేసి ఆ నడుము పట్టి, ఇప్పుడు మనం ఈ పిల్లలు వచ్చేసి ఎక్కడికి పావడా కట్టుకుంటారో ఆ కొలత తీసుకొని అది దానికి ఒక 4 ఇంచెస్ యాడ్ చేసుకోండి. 4, 5 అది కస్టమర్ పెరిగే పిల్లలండి, కొంచెం లూజ్ పెట్టండి మాకు ప్రాబ్లం లేదంటే అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ లూజ్ పెట్టుకుంటాము, లేదంటే లేదండి. అదొకటిను ప్లస్ ఈ నడుము పట్టేదండి. ఇందులో మెయిన్ తెలుసుకోవాల్సిన 2 పాయింట్లు. ఇంకా చూడండి సైడ్ జాయిన్ చేస్తున్నాను 1 ఇంచ్ గ్యాప్ తోటి. ఇక్కడ వచ్చేసి చాలా పోగులు ఊడిపోతున్నాయి. దీన్ని కూడా ఈ పోగులను ఏ విధంగా లాక్ చేసి కుడతాననేది కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పైనుంచి నడుము దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. 5 ఇంచెస్ పెట్టుకుని అక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసేసాను. ఇంక ఇది అయిపోయింది కదా. ఇక్కడంతా పోగులు ఎక్కువ ఊడిపోతున్నాయి కదా అనేసి నేను ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నానో చూడండి. ఈ విధంగా రెండింటిని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు కుట్టేసుకుంటూ వస్తున్నాను. ఇంకా అసలు మనకి పోగులు ఊడిపోయే ఛాన్సే ఉండదన్నమాట. ఈ విధంగా లాక్ అయిపోద్ది కాబట్టి అట్లాగే వదిలేసామనుకోండి, ఖచ్చితంగా మనం ఎక్కడ కుట్టేసాము 1 ఇంచ్ పెట్టు 1.5 ఇంచ్ పెట్టు అక్కడికి ఈజీగా గబగబా ఫాస్ట్గా ఆ పోగులు ఊడిపోయి వచ్చేస్తుందండి కుట్టు వరకు కూడాను. అందుకని ఇట్లా ఏమైనా పోగులు ఊడిపోయేటుంటే కస్టమరు మనకు చెప్పకముందే ఈ విధంగా ఇచ్చామనుకోండి వాళ్ళు సాటిస్ఫై అవుతారండి. ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్పబడలేదు, మనకు తెలుసుకొని మనంతటా మనమే చేసి ఇవ్వాలి వాళ్ళకి. ఇక్కడ చూడండి ఇప్పుడు లైనింగ్ని వచ్చేసి సైడ్ జాయిన్ చేస్తున్నాను. ఇది కూర పాటే కాబట్టి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరే చూసారు కదా ఫినిషింగ్ కూడా ఎంత చక్కగా వచ్చిందో. అంతేనండి. నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.